హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ రికమెండేషన్ వీడియో. సో చాలా గ్యాప్ అయితే వచ్చింది మూవీ రికమెండేషన్స్కి, బట్ పర్లేదు. ఈ వీడియోలో అయితే మీకు మంచి స్టఫ్ ఉండే మూవీస్ అయితే తీసుకొచ్చా. సో ఇంకా లేట్ లేకుండా మూవీ సజెషన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ సజెషన్స్లోకి వెళ్ళిపోయే ముందు మీ కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చేసి పెట్టుకున్నారుగా, అయిపోయిందిగా, ఇంక వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే. లెట్స్ గో. ఈ మూవీ సజెషన్స్లో ఫస్ట్ మూవీ అయితే ట్రూత్ ఆర్ డేర్ అనేది ఒక ఫిల్మ్ అయితే ఉంటుంది. ఇది మనకి బోత్ నెట్ఫ్లిక్స్లో అట్ ది సేమ్ టైం ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ కాంటెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వెకేషన్ కోసం ఒక ప్లేస్కి అయితే వెళ్తారు, అన్నోన్ ప్లేస్కి అయితే. సో అక్కడైతే వాళ్ళైతే ఈ ట్రూత్ ఆర్ గేమ్ అయితే ఆడతారనమాట. సో ఈ గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది, అసలు ఈ గేమ్ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నారు అనేసి ఇలాంటి చాలా క్రేజీ స్టఫ్స్ అయితే ఈ ఫిలింలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కైండ్ ఆఫ్ మిస్టీరియస్, కొద్దిగా హారర్ ఫీల్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ మీకు కావాల్సిన స్టఫ్ కూడా మూవీలో చాలా ఉంటుంది. నేను మీకు అర్థమవుతుంది కదా నేను ఏ స్టఫ్ గురించి మాట్లాడుతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా మన మూవీ సజెషన్లో నెక్స్ట్ మూవీ సజెషన్ వచ్చేసరికి జీబ్రా. ఈ ఫిలిం చూసిన తర్వాత నేనైతే పర్సనలీ చాలా అయితే రిగ్రెట్ అయ్యా. ఈ ఫిలింని మనమైతే ఎలా థియేటర్లో అయితే మిస్ అయ్యామనేసి. ఈ ఫిలిం థియేటర్లో చూసింటే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉండేది. బట్ సమ్‌హౌ ఇట్స్ ఏ గుడ్ మూవీ. చాలా స్టఫ్ ఉండే మూవీ ఇదైతే మాత్రం. అండ్ ఇంక ఈ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మాత్రం నేను ఎక్కువ చెప్పి స్పాయిల్ చేయాలనుకోవట్లే. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ బ్లెండెడ్ విత్ గుడ్ హ్యూమర్ ఎలిమెంట్స్, ఎవ్రీథింగ్ స్టఫ్ ఉండే మూవీ ఇదైతే. మీకు రిఫరెన్స్ ఎగ్జాంపుల్ కావాలంటే రీసెంట్ టైంలో మనకి వచ్చిన 'లక్కీ భాస్కర్' ఆ కైండ్ ఆఫ్ జోనర్‌లోనే ఉంటది ఈ ఫిల్మ్ కూడా. బట్ నాకైతే పర్సనల్‌గా ఇట్స్ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ 'లక్కీ భాస్కర్' అనిపించింది. ఒకవేళ మీరు గాని ఈ సినిమా చూసున్నా, ఒకవేళ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చూసిన తర్వాత అయితే వచ్చి కామెంట్‌లో అయితే చెప్పండి. మీకు ఈ మూవీ బెటర్ అనిపించిందా 'లక్కీ భాస్కర్‌తో' కంపేర్ చేస్తే అని. ఇంకా నెక్స్ట్ మూవీ సజెషన్ విషయానికి వచ్చేస్తే మూవీ నేమ్ కాల్డ్ 'బ్లింక్'. మనకైతే ఇది దేంట్లో అవైలబుల్‌లో ఉందైతే తెలీదు. మీకైతే టెలిగ్రామ్‌లో అయితే డెఫినెట్‌గా అయితే దొరుకుతుంది. సో, ప్లీజ్ చెక్ చేసి చూడండి ఈ మూవీనైతే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫిల్మ్ అయితే. అండ్ కమింగ్ టు ద స్టోరీ లైన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అయితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టైమ్ ట్రావెల్ మూవీ. ఇనీషియల్లీ కొంచెం టైం అయితే పడుతుంది మూవీ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి. బట్ ట్రస్ట్ మీ, వన్స్ మూవీ టేక్ ఆఫ్ అయితే మాత్రం ఎండ్ వరకు ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్‌ని చాలా గట్టిగా హోల్డ్ చేస్తుంది మూవీ అయితే. సో, యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై ఇట్ ఫర్ న్యూ ఎక్స్‌పీరియన్స్. మీకు కూడా ఆ కైండ్ ఆఫ్ కొత్త రిఫ్రెష్‌మెంట్ అయితే వస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. ఎప్పుడు జనరల్ ఆ కైండ్ ఆఫ్ మాసీ, హారర్ ఈ ఫిల్మ్స్ చూసి విసుగు ఎత్తిపోయుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై ఇట్ యాస్ వెల్. అండ్ ద నెక్స్ట్ మూవీ సజెషన్ వచ్చేసి 'కటేరి' అని ఒక ఫిల్మ్ అయితే ఉంటుంది. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌లో ఉంటుంది ఈ ఫిల్మ్. నాకైతే ఇది పర్సనల్లీ చాలా ఇష్టం ఈ ఫిల్మ్ అయితే. నేను 1 వీక్ ముందు మూవీ సజెషన్స్ కోసం స్క్రిప్ట్ రాయడానికి ఏ మూవీస్ బాగున్నాయా అని చూస్తున్న టైంలో నాకైతే ఈ మూవీ అయితే రెఫరల్‌గా కనబడింది నెట్‌ఫ్లిక్స్‌లో. సో ట్రైలర్ చూసి బాగుంది కదా అనేసి ఇప్పటికైతే 2 టైమ్స్ అయితే వాచ్ చేశా. అంత బాగుంది ఫిల్మ్ అయితే మాత్రం. ఇంకా స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే మాత్రం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యూనిక్ స్టోరీ లైన్. ఈ ఫిల్మ్ విషయానికొచ్చేస్తే మనకైతే ఒక బావ్ అయితే ఉంటుంది. సో, దాంట్లోకి మనం ఏ థింగ్స్ గాని, హ్యూమన్స్‌ని గాని ఎవరిని తోసేసినా కూడా రిటర్న్‌లో మనకైతే గోల్డ్ ఇస్తుంది. అసలు ఈ బావ్ ఏంటి? ఆ విలేజ్ ఏంటి? ఆ బావిలో నుంచి మనకి ఎవరు గోల్డ్ ఇస్తున్నారు? ఇవన్నీ తెలుసుకునే ప్రాసెస్‌లో అయితే స్టఫ్ గాని, ఆ స్టోరీ లైన్ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్‌లు కూడా ఉంటాయి మూవీలో అయితే చాలా గట్టిగా. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మనకి ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలుగు ఫిలిమ్స్‌లో యాస్ ఇట్ ఈజ్ స్టోరీనైతే దింపేశారు. సో, మీరు ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఆ మూవీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఒకవేళ మీరు ముందే చూసుంటే మీకు ఆ మూవీ నేమ్ తెలిసుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నాకైతే మాత్రం క్రేజీ అనిపించింది. ఏంట్రా యాస్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్‌నే లేపేశారా అన్నట్లుగా. సో, అది ఈ మూవీనైతే డెఫినెట్‌లీ మిస్ అవ్వద్దు. డెఫినెట్‌లీ మీకు ఛాన్స్ ఉంటే గో అండ్ వాచ్ ఇట్. అండ్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'ముఫాసా ద లయన్ కింగ్.' మాకు ఓటీటీలో చూసే ఇంట్రెస్ట్ లేదు భయ్యా అంటే మాత్రం 'ముఫాసా ద లయన్ కింగ్' అయితే మనకి ప్రెజెంట్ థియేటర్స్ అయితే రన్ అవుతుంది. సో, యూ కెన్ డెఫినెట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ ఇట్. మరీ తోపు లెవెల్ ఫిల్మ్ అయితే చెప్పలేం గానీ, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం వెళ్లి డెఫినెట్‌లీ చూడండి. అండ్ ద ఫైనల్ మూవీ సజెషన్ ఈస్ 'సూక్ష్మ దర్శిని'. మనకైతే ఇదైతే నజ్రియా గారి ఫిలిం.
మనకైతే టెలిగ్రామ్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. నేను దాంట్లోనే చూసా. సో మీకు కావాలంటే కిందైతే లింక్స్ ఇస్తా వెళ్లి చూసేసేయండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మిస్టీరియస్, థ్రిల్లింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్ ఆ కైండ్ ఆఫ్ అయితే ఉంటది. స్టార్టింగ్ ఇనీషియల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ స్లో పోర్షన్‌గా అయితే ఉంటుంది మూవీ. మీకు కొద్దిగా బోర్ కూడా కొట్టొచ్చు. బట్ ట్రస్ట్ మీ ఇంటర్వెల్ నుంచి ఇంక క్లైమాక్స్ వరకు కూడా కంప్లీట్‌గా ఆ కైండ్ ఆఫ్ ఫ్లో అయితే చాలా మెయింటైన్ చేస్తారు ఫిల్మ్‌లో మాత్రం. ఆ కైండ్ ఆఫ్ స్టోరీ నరేషన్ చెప్పే విధానం మాత్రం నాకైతే అనిపించింది ఈ ఫిల్మ్‌లో పర్సనల్లీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ ఫిల్మ్ యాస్ వెల్. సో మీరు ఫ్యామిలీతో కూడా కలిసి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫిల్మ్‌ని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ మూవీ సజెషన్ వీడియో. మీకైతే ఇప్పటిదాకా చెప్పిన మూవీ సజెషన్స్‌లో ఏ మూవీ అనిపించింది? మీరు ఏ మూవీ చూడబోతున్నారని మాత్రం కిందైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పటిదాకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఆ కైండ్ ఆఫ్ ప్లాన్ అయితే చేస్తున్నాం. బెటర్ వీడియోస్ అయితే మాత్రం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.